పార్టీలో జరుగుతున్నటువంటి చేరికలు ఏ పార్టీలో కూడా జరుగుతలేవంటే అది క్లియర్ కట్ మెసేజ్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో జూబ్లీ హిల్స్లో వాతావరణం మనకు చాలా అనుకూలంగా ఉన్నది. భారీ ఎత్తున మన అభ్యర్థురాలు గెలవబోతుందనే విషయం ఇదే సంకేతం అని చెప్తున్నారు. ఇప్పుడు ఎల్లన్న గారు ఓ 2 నిమిషాలు మీరు కూడా సందేశం ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఈరోజు అధ్యక్షత వహిస్తున్న మన కేటీఆర్ గారు, వేదిక పైన ఉన్న పెద్దలు సబితా ఇంద్రారెడ్డి గారు, యువ కిషోరం కార్తీక్ బాబు గారు, వేదిక పైన ఉన్న పెద్దలందరూ కూడా నా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా శంషాబాద్ మండలంకెని ప్రతి గ్రామంకెని పెద్దషాపూర్ గ్రామంకెని శంషాబాద్ మండలంకెళ్ళి ఇచ్చేసిన పెద్దలందరికీ, అమ్మలకు, అక్కలకు, తమ్ముళ్ళందరూ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను 2 నిమిషాలు ఏంటంటే, రాజకీయంగా ఎవరైతే మన కార్యక్రమాలు చేస్తారో వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండే ఆ భగవంతుడు కూడా ఏంటంటే మాకు రాజకీయం ఇచ్చింది ఎవరు, వాళ్ళతో ఎన్నోటిగా ఉండడానికి అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి నేను ఇంద్రారెడ్డి గారు 1983లో లోక్దల్తో పోటీ చేస్తే అప్పుడు నేను యూత్ ప్రెసిడెంట్గా ఉండి 83 సంది ప్రజెంట్ ఇప్పటిదాకా కూడా నేను ఆనాడు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా, డిసిఎంఏ చైర్మన్గా, మార్కెట్ వైస్ చైర్మన్గా అన్ని విధాలుగా అనుభవించుకుంటూ వస్తున్న ఒక కింది స్థాయి కార్యకర్తను. ఎవరంటే నాయకుడు ఇంద్రారెడ్డి గారు. ఇంద్రారెడ్డి కుటుంబాన్ని పట్టుకొని ఇప్పటిదాకున్న అన్ని అధికారాలు అనుభవించాను. సబితమ్మకు అన్ని ఏ పార్టీలు అయితే ఉంటో ఇలా కేసీ గారి ప్రభుత్వంలో ఉండి మరి ఆ మెంబడే ఉంటాం మేము. అమ్మ ఏది చెప్తే అదే జరుగుతుంటుంది. అటువంటి కార్యకర్తగా పనిచేసి ఈనాడు కూడా అన్ని అవకాశాలు తీసుకొట్టి నేను ప్రకాష్ గౌడ్ మేము పార్టీలోకి వెళ్ళిపోవడానికి కారణం మీద కూడా 2 నిమిషాలు చెప్తాను. నేనంటే అటువంటి కార్యక్రమం ఏదంటే అన్న కూడా కార్యక్రమాలు అందరూ కూడా గుర్తు. నేను ఇండిపెండెంట్ కార్యకర్త కూడా గెలిచిన నేను అన్ని మండలంలో కూడా అటువంటి కార్యక్రమాలు చేసి ఈనాడు సబితమ్మ కుటుంబానికి అండదండలుగా ఉండి అది ఏమి చెప్పిన వారు ఏ కార్యక్రమం చెప్పినా ముందు తీసుకుపోయే కార్యక్రమాలు ప్రజలందరం ఉంచి శంషాబాద్ మండలం ఉండి పార్టీ కోసం అరిషనల్ కష్టపడి అన్ని అధికారాలు అనుభవించినాం. కాబట్టి మేము కార్తీక్ బాబు నేనాడైతే కేటీఆర్ గారు ఇన్ఛార్జిగా రాజేందర్ కాన్ఫరెన్స్కి ఇచ్చిండో ఆ రోజే కలుస్తామని ఐడియాలో వచ్చిండే మనకు. అమ్మకో చెప్పిన కార్తీక్ బాబుని కలవాలంటే ఇంచుమించు 10 మందితో కలుస్తామా. కార్తీక్ బాబుని భారీ మెజార్టీ ఎందుకోసం అంటే కాబోయే మన ముఖ్యమంత్రి కేటీఆర్ గారు ఆయన అధ్యక్షతన కార్తీక్ బాబు ఎమ్మెల్యేగా మహేశ్వరంకి వెళ్ళి ఎమ్మెల్యేగా మా అమ్మను, మా తమ్ముని అయితే చిన్న బాబును చూసుకోవాల్సి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా నా మనస్ఫూర్తి ధన్యవాదాలు చెప్పి ముగించుకుంటున్నాను. మోహన్ రావు గారు దయచేసి మీరు కూడా పార్టీ అధ్యక్షులుగా 2 నిమిషాలు మాట్లాడండి. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జోహార్ తెలంగాణ అమర వీరులకు. ఈరోజు మన రాజేంద్ర నగర్ నియోజకవర్గానికి శుభదినమని భావిస్తూ ఈ యొక్క జైనింగ్ ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న గారికి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు గౌరవ శాసనసభ్యురాలు సబితమ్మ గారికి, మన రాజేంద్ర నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన కార్తిక్ అన్న గారికి, ఈ వేదికపై ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా వేదిక కింద ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, పత్రికా మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క శుభదినాన మంచి రోజులు అన్న మనకు. ఎందుకంటే రాబోయే రోజులలో రాజేంద్ర నగర్ గడ్డ మీద మన కార్తిక్ అన్న గారు ఎమ్మెల్యేగా అడుగు పెడుతున్న శుభ సందర్భం మనకు. ఈ ఎల్లన్న అడుగు పెట్టడంతో శంషాబాద్ మొత్తం నాకు తెలిసి 90% ఖాళీ అయిపోయిందన్న. దయచేసి రామన్న గారికి ఒక చిన్న విన్నపం ఏంటంటే అన్న, మీరు మాకు ఒక్కసారి శంషాబాద్కి వచ్చి మాకు సమయం ఇచ్చి శంషాబాద్కి రావాలన్నా. వస్తే మొత్తం ఈ స్థానిక సంస్థ ఎలక్షన్లలో మొత్తం క్లీన్ స్వీప్ చేసి జెడ్పీటీసీ ఎంపీపీ మొత్తం అన్నీ మీ చేతిలో పెడతామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమయం ఇచ్చినందుకు మీ అందరికి పేరు పైన నమస్సుమాంజలు తెలియజేస్తూ జై తెలంగాణ. మండల అధ్యక్షులు సీనా నాకు 2 నిమిషాలు మాట్లాడు. జై తెలంగాణ. ఈరోజు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కార్తిక్ అన్న ఆధ్వర్యంలో
మన కాబోయే యంగ్ డైనమిక్ తెలంగాణ రాష్ట్రానికి దిక్కుచూచి మన అన్న రామన్న గారి ఆశీస్సులతో మన కార్తికన్న కాబోయే ఎమ్మెల్యేగా మనం చూసుకోవడానికి అది మధ్యంతర ఎన్నికలు వచ్చి త్వరగా మళ్ళా జూబ్లీహిల్స్ ఎన్నికలు అయిన తర్వాత మధ్యంతర ఎన్నికలు వచ్చి కార్తికన్నను ఎమ్మెల్యే చేసి మన రామన్నకి గిఫ్ట్గా కానుకగా ఇద్దామంటని చెప్పి శంషాబాద్ మండలం నుంచి ప్రతి గ్రామంలో ఉన్న కార్యకర్త బీఆర్ఎస్ కార్యకర్త అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎల్లన్న గారు కూడా మన గవర్నమెంటు మళ్ళీ రావాలి, మన ప్రజలందరినీ మళ్ళీ కడుపులో పెట్టుకొని చూసుకునే మన బాబు కేసీఆర్ ప్రభుత్వాన్ని చూడాలనే ఉద్దేశంతో మన పార్టీలో జాయిన్ అయినందుకు మన ఎల్లన్నకి హృదయపూర్వక వెల్కమ్ చెప్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మగారి ఆశీస్సులతో ఎల్లన్న ఎప్పుడు అమ్మగారితో అన్నగారితో ఎల్లప్పుడూ ఉండేవాడు అని చెప్పేసి అని గుర్తు చేస్తూ మళ్ళీ ఈ కుటుంబంలో జాయిన్ అయినందుకు ఎల్లన్న కూడా థ్యాంక్స్ చెప్తూ అమ్మ మీ ఆశీస్సులతోటి మన రాజేంద్ర నగర్ కాన్స్టెన్సీని మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ అడ్డంటని చెప్పి చూపిద్దామంటని చెప్పేసి అని ఒకసారి ధన్యవాదాలు చేస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ. మనం అందరం కూడా సుధాకర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాలని ఒకసారి అమ్మ. ఏమైంది బాబు? జాగ్రత్త తీసుకోండి, ఏం కాలేదు, టెన్షన్ కాదు. ఆ పెద్ద మనిషిని ఎవరన్నా బయటికి తీసుకెళ్ళండి. సుధాకర్ రెడ్డి గారు ముచ్చింతల్ గ్రామానికి సంబంధించిన పెద్దలు సుధాకర్ రెడ్డి గారిని కూడా ఎవరున్నారు బాబు చూసుకోండి అక్కడ. కానీ కూర్చోండి, అయితే అన్నని బయటికి తీసుకెళ్ళండి. పెద్ద మనిషిని ఎవరైనా ఉంటే బయటికి తీసుకెళ్ళండి. ఆయనకి ఏం లేదు, ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. ఆయనకి ట్రీట్మెంట్ ఏందో బయటికి పోయి తీసుకోండి బాబు. రైట్, ఒకసారి